హాయ్ అండి. మనమందరం బాగుండాలని ఆ 7 కొండల వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు పూజ కంప్లీట్ చేసిన చూసేయండి. చూసారా, ఈరోజు పువ్వులు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. మొన్నటిరాక నవరాత్రులు చేయబట్టి పువ్వులు అయితే దొరకలేదు. బయట నుంచి పువ్వులు తెంపిస్తా కానీ అవి పెట్టి పూజ చేయాలంటే నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదండి. నాకు ఎట్లా అంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒకలా ఉంటుంది. నాకు ఎట్లుంటుందంటే అవి కొన్ని పువ్వులైనా సరే చెట్లకి ఈరోజు తెంపిన పువ్వులు ఈరోజు పూజలో పెట్టి పూజ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయితే తప్పని పరిస్థితుల్లో తెచ్చుకుంటాంలేండి, దొరకనప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చుకునే పెట్టుకుంటాం. అవి ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఉండవు. ఒకరోజు ముందు 2 రోజుల ముందు తెచ్చి అమ్ముతారు కాబట్టి. ఇంక ఈ రోజు పువ్వులు అయితే ఎవరు దింపలేదు, నవరాత్రులు అయిపోయినాయి కదా, ఫుల్ పువ్వులు ఉన్నాయి. మంచిగా పువ్వులు చూడండి ఎట్లా పెట్టుకున్నాను. మందార పూలు, బిల్వపత్రి, తులసి మాల, ఇంకా చక్రం పూలు, గన్నేరు పూలు, ఇన్ని రకాల పూలతో ఈరోజు నేను పూజ చేసుకున్నా. ఇంకా చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇట్లుంటాయి ఎప్పుడు కూడా పూజ మందిరంలో ఖచ్చితంగా మనం ఎన్ని రకాల పువ్వులు పెట్టి అలంకరించుకుంటే అంత కలగా ఉంటుంది ఇల్లు. నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. ఓకేనా, మరి మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. నాకు తెలిసింది, నా మనసులో ఆలోచనలు మీతో షేర్ చేసిన, నా మనస్తత్వం ఇలా ఉంటుందని. ఓకేనా మరి, బాయ్ బాయ్.